హరి ఓం శ్రీమాత్రే నమః. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 5 అక్షరాల నామం, 897వ నామం కులరూపిణి. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం కులరూపిణ్యై నమః అని చెప్పుకోవాలి. ఇక్కడ కులము అంటే 3 రకాల అర్థాలు చెప్పుకోవచ్చు. ఒకటి, కూటమికే కులము అంటే సమూహము అని పేరు. సమూహంలో ఉంటూ వ్యక్తమవుతుంది కనుక అమ్మవారు కూటస్థ కులరూపిణి. ఇంకొకటి, కులము యొక్క రూపంగా ఉన్న తల్లి అని చెప్పుకున్నప్పుడు కులం అనే పదాన్ని రెండింటిని సూచిస్తూ మళ్ళీ 3టిని సూచిస్తుంది. దాంట్లో ఇంకొకటి ఏంటంటే వంశాన్ని, కుల పదాన్ని సూచిస్తుంది. ప్రతి అరటి చెట్టు ముందు పిలకలాగా పైకి వస్తుంది. ఇలాంటి పిలకలు ఎన్నో భూమి నుంచి బయటికి పొడుచుకొస్తాయి. కానీ ఆ పిలకలన్నీ రావడానికి మూలమైనటువంటిది ఆ మూలకందం అనేది భూమిలో అక్కడ లోపల ఉంటుంది. ఆ మూలకందం అనేదే రాబోయే అరటి పిలకలకు ఎలా ఉంటుందో అలాగే పుట్టే ప్రతి వ్యక్తికి కూడా ఆ వ్యక్తి తాలూకు వంశానికి సంబంధించినటువంటి మూలకందం ఉంటుంది. ఈ మూలకంద రూపంలో అమ్మవారు ఉన్నారు. కూటస్థం అంటే ఆత్మతత్వం. ఇంతవరకు చెప్పిందంతా ఆత్మతత్వం. ఈ ఆత్మతత్వం మనకు ఎలా అవసరమవుతుంది అనేది మనం ఆలోచించాలి. దానికి ఒక గురు పరంపర కావాలి. ఈ గురు పరంపర ద్వారానే దాన్ని నేర్చుకోవాలి. గురు పరంపరనే కులము అని కూడా చెప్పచ్చు. విద్య కోసం గురువంశాన్ని పట్టుకోవాలి. గురువు అంటే మనిషిలాగా ఏదో కనబడుతున్న వ్యక్తి కాదు. గురువు అంటే అది విద్య, ఒక సమూహంగా పరంపరంగా మనకు వచ్చినటువంటి విద్య, అది కులరూపిణి. కులరూపిణి అన్నప్పుడు కూటస్థమైనటువంటి ఆత్మతత్వాన్ని మనకు తెలియజేసిన విద్యా పరంపర అంతా కూడా అమ్మే అని అర్థం. గతంలో చెప్పుకున్నాం మనం ఇంతకుముందు ఈ కులరూపిణి అనే దాని గురించి. అలా అర్థం ప్రకారంగా కూడా షట్చక్రాలని కులం అంటాం. అది ఆ షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో అది కుల పథం. ఆ 6 చక్రాలు ఏదైతే ఉన్నాయో ఆ 6 చక్రాల సమూహాన్ని మనం కులరూపిణి అనొచ్చు. ఆ రూపంగా ఉన్నదే అమ్మ అని కూడా భావించవచ్చు. అట్లా భావన చేసుకొని అమ్మవారిని సేవిస్తే ఆ మొత్తం నాడులన్నింటిలో నుంచి వెళ్ళి సహస్రార చక్రంలో ఉన్నటువంటి తల్లిని దర్శించేందుకు మనకు అవకాశం ఉంటుంది. ఓం ఐం హ్రీం శ్రీం కులరూపిణ్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞై నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.